ఈరోజు కథ అతనితో నేను. రచించిన వారు బల్లా రవీంద్ర ప్రసాద్ గారు. ఇక కథలోకి వెళ్తే ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. గార్డ్ విజిల్ వినపడింది. కిందకి దిగిన వాళ్ళు కంగారుగా ఎక్కుతున్నారు. చివరి వీడ్కోళ్ళు ఇస్తున్నారు కొందరు. అప్పుడు ఎక్కువగా వినపడ్డ మాట జాగ్రత్త. ఏదో తలుచుకొని నవ్వుతుంది పల్లవి. ఏమిటి నవ్వొస్తుంది అంతగా? నాకు చెప్పు, నేను కూడా నవ్వుతాను అన్నాడు భాస్కర్ ఆమె భర్త. పక్కనే ఓ పాప అప్పటిదాకా అల్లరి చేసి నిద్రపోతున్నది. ఆ పాప పల్లవి భాస్కర్ల సంతానం. పేరు ప్రేరణ. పింకీ అని పిలుస్తారు. ఏమీ లేదు, మేము చదువుకునే రోజుల్లో ఇలాగే బొటానికల్ టూర్ వెళ్ళాం. అప్పుడు మంచినీళ్లు పట్టుకుందామని కిందకి దిగా. వాటర్ పట్టుకునేలోగా బండి కదిలింది. అప్పుడు చూడండి, వణికిపోయా. లోపల నా ఫ్రెండ్స్ పల్లవి రావే బండి కదులుతుంది అని కేకలు. ఎలాగో ఎక్కాను, ఎవరో చెయ్యందిస్తే. అప్పుడు నేను పడ్డ యాతన గుర్తొచ్చి నవ్వొచ్చింది అన్నది పల్లవి. అంత పిరికిది ఎందుకు దిగిందో ఆ అమ్మాయి గారు. పైగా నవ్వుకోవడం ఒకటి అన్నాడు భాస్కర్. నేనేమీ పిరికిదాన్ని కాదు. అలా అయితే దిగుతానా ఏంటి? గార్డు విజిల్ వేస్తాడని అనుకోలే అంది పల్లవి. ఇంతలో కంపార్ట్మెంట్లోకి ఒక మధ్య వయసు వ్యక్తి వచ్చాడు. వీళ్ళ ఎదురుగా ఖాళీ ఉండే కూర్చున్నాడు. కాసేపు అలాగే పల్లవి వంక చూశాడు. మరి కాసేపు మౌనంగా ఉన్నాడు. వెంటనే అతని మనసులో కదిలిన భావం. ఆ రోజు తనని అంత మాట అన్నది. దానికి ప్రతి ఇప్పుడు తీర్చుకోవాలి. నేను మదం పట్టిన జంతువునా? ఇప్పుడు నా మాటలకు బేజారెత్తి మొగుడు వంక చూస్తూ వణికిపోవాలి. మీరు పల్లవి కదా? నేను గుర్తున్నానో లేదో శ్రీకర్ అన్నాడు. కాసేపు అతన్ని చూసింది. అవును, వీడు శ్రీకర్. బాగా మారిపోయాడు. అప్పుడు అల్ట్రా మోడర్న్ ఫ్యాషన్ బాయ్ అనుకునేవాళ్ళం. రంగుల విషసర్పం అనుకోలేదు. ఇప్పుడు బొజ్జ వచ్చింది. మొహం తాగుబోతు మొహంలా ఉబ్బింది. శ్రీకర్, అవును, బాగా మారిపోయారు. ఏం చేస్తున్నారు అంటూ భర్త వంక తిరిగి, ఈయన శ్రీకర్, నా క్లాస్మేట్. కాలేజ్లో ఈయన వేసే డాన్స్లకు పడి చచ్చేవాళ్ళు. ఈయన మా ఆయన భాస్కర్, క్లాత్ బిజినెస్ చేస్తుంటారు అని పరిచయం చేసింది. భాస్కర్ హలో అని ఊరుకున్నాడు. వైజాగ్లోనే ఇంజనీర్ ఉద్యోగం. నెల్లూరు నుంచి మొన్నే ట్రాన్స్ఫర్ అయ్యి ఈ మధ్యనే జాయిన్ అయ్యా. ఫ్యామిలీ మార్చలేదు ఇంకా. పల్లవి, నువ్వు పెద్దగా మారలేదు సుమా. అదే గ్లామర్, బాగా మెయింటైన్ చేస్తున్నావు. ఏమండోయ్ భాస్కర్ గారు, మీ ఆవిడని పొగుడుతున్నందుకు ఏమనుకోవద్దు. ఈవిడ నేను ఆ రోజులో మంచి ఫ్రెండ్స్మిలేండి అన్నాడు శ్రీకర్. మీ మిస్సెస్ రాలేదా మీతో అన్నది పల్లవి. ఏదో మాట్లాడాలి కాబట్టి శ్రీకర్తో. ఆవిడ నెల్లూరులో బోలెడు ఫ్రెండ్స్ ఆవిడకి. నేను ఇక్కడే ఉంటా, మీరు వస్తూ పోతూ ఉండండి అనేసింది. నెక్స్ట్ పిల్లల గురించి అడుగుతావేమో. పిల్లలు లేరు ఆవిడకి. ఆ భాగ్యం లేదని చెప్పేశారు డాక్టర్లు అన్నాడు శ్రీకర్. నీలాంటి వాడికి ఆ శాస్తి జరగాలిలే అనుకున్నది పల్లవి. మీ ఇద్దరి జంట బాగుంది భాస్కర్ గారు. మా పల్లవి మిమ్మల్ని ఎక్కడ పట్టిందో గాని నా దిష్టి తగిలేలా ఉంది అన్నాడు శ్రీకర్. పట్టింది అన్న మాట పల్లవికి కలుక్కుమని తగిలింది. ఏమనుకుంటున్నాడితను? నేనేం పట్టలేదు, నాకా కర్మ లేదు. ఈయనే నా వెంటపడ్డాడు. నాకిప్పుడు పెళ్లి వద్దు బాబు అంటే వదిలాడు కాదు అన్నది పల్లవి. ఇంతలో పింకీ లేచి ఏడవడం మొదలుపెట్టింది. పల్లవి ఆ పిల్లని సముదాయిస్తూ కూర్చుంది. ఇక మాట్లాడే మూడ్ లేనట్టుంది అని శ్రీకర్ భాస్కర్తో పిచ్చపాటి మొదలెట్టాడు. పల్లవి ఆ సంభాషణ గమనిస్తూ ఉంది. తన టాపిక్ తెస్తాడేమో అని. తేలేదు. థ్యాంక్ గాడ్. వైజాగ్ చేరాక భాస్కర్, నాకు కొత్త ఫ్రెండ్ దొరికారు. రేపు ఆదివారం లంచ్ చేయండి మా ఇంట్లో అని శ్రీకర్ని ఆహ్వానించాడు. శ్రీకర్ పల్లవి వంక చూశాడు. ఆమెలో ఏ ఎక్స్ప్రెషన్ లేదు. తల ఊపి శ్రీకర్ వెళ్ళిపోయాడు. విజయవాడ పెళ్లికి వెళ్ళి తిరిగి వచ్చి ఇల్లంతా సర్దుకొని బెడ్ మీద వాలింది పల్లవి. భర్త ఈ పెళ్లి దెబ్బకి వారం రోజుల షాప్ మూసేశా కదా అని బెంగపడుతూ వెళ్ళిపోయాడు. పిల్లని కాన్వెంట్లో దింపి వచ్చింది. ప్రశాంతంగా ఉన్న సరస్సులో రాయి పడ్డట్టు హాయిగా సాగుతున్న తన జీవితంలో శ్రీకర్ మళ్ళీ కనబడ్డాడు. శ్రీకర్ జ్ఞాపకాల సుడిగుండంలో పడిపోయింది పల్లవి. శ్రీకర్ చాలా చురుకైన యువకుడు ఆ రోజుల్లో. అతని అందం వల్ల ఆ రోజుల్లో అతన్ని పడేయాలి అని కాలేజ్లో చాలామంది అమ్మాయిలు ట్రై చేస్తున్న సంగతి పల్లవికి తెలుసు. కానీ ఏ చెడ్డ పేరు అతని విషయంలో వినపడలేదు. కానీ అతను తనకి తెలియకుండానే ఫాలో అవుతున్నాడని చాలా రోజుల దాకా తనకే తెలీదు. కాలేజ్కి వచ్చేటప్పుడు ఒకరోజు ఇలాగే ఫాలో అవుతుండగా తాను అడిగేసింది. ఓయ్ మిస్టర్, ఎందుకు నా వెనకే వస్తున్నావు? భలేవారే, మనమిద్దరం పోయేది కాలేజ్కే. మీరు ముందు నడుస్తున్నారు, నేను వెనుక.
అదే నేను ముందు నడిచి మీరు వెనుకగా వస్తే ఇదే మాట నేనంటే, ఏమండి నన్ను ఫాలో అవుతున్నారు అని ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. లేదు మీరు ఫాలో అవుతున్నారు, నన్నే చూస్తున్నారు అంది పల్లవి. ఓకే, మిమ్మల్నే ఫాలో అవుతున్నా, మిమ్మల్నే చూస్తున్నా. ఇది నేరం కాదుగా, కేసు పెడతారా ఏంటి? అయినా ఇంత అందంగా ఎవరుండమన్నారు మిమ్మల్ని? మగపిల్లలు వయసు రాగానే మొదలెట్టేది అందాలనే కదా అన్నాడు శ్రీకర్. బుద్ధి లేదు మీకు అంటూ తల తిప్పేసి వెళ్ళిపోయింది పల్లవి. తర్వాత చాన్నాళ్ల పాటు శ్రీకర్ తన వెనుక కనపడలేదు. ఇప్పుడు పల్లవి అతని అదృశ్యం గురించి ఆలోచిస్తుంది. స్నేహితురాలని అడిగింది, ఆ నాటకాల వాడు కాలేజ్కి రావడం లేదా ఏమిటే అని. లేదే, వస్తున్నాడు రోజు. ఏదన్నా పని ఉందేమో, ఈ బి సరోజాదేవిని ఫాలో కావటంలే, చెప్తాంలే అని ఆట పట్టించారు వాళ్ళు. ఒసే మీ పని అంటూ వాళ్ళ మీదకి ఎగబడింది పల్లవి. ఆమె కళ్ళు అతని కోసం వెతుకుతూనే ఉన్నాయి. ఉవికి వస్తున్న యవ్వనం అతని స్నేహాన్ని ఆశించి వెంటాడేలా చేస్తుంది. ఇలా నెల రోజులు గడిచింది. ఇది శ్రీకర్ స్ట్రాటజీ అని పల్లవికి తెలీదు. ఒకనాడు పార్కులో కనబడ్డాడు. దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏం మాయరోగం వచ్చింది, ఈ మధ్య కనబడటం లేదు అని వెటకారంగా అడిగింది. అదే మీతో తంట, వెనుక పడితే ఫాలో అంటారు, పడకపోతే మాయరోగం అంటారు. మగజన్మ ఎంత పాపం చేస్తే వస్తుందో అన్నాడు శ్రీకర్. ఆడపిల్ల కాదంటే అవునని తెలీదా? ఇంత చంపుకు తినాలా? బయటపడింది పల్లవి. అమ్మయ్యా, దారిలోకి వచ్చింది పిల్ల అనుకున్నాడు శ్రీకర్. ఆ రోజు నుంచి అన్ని పార్కులు వాళ్ళవే, అన్ని సినిమా హాళ్ళు వాళ్ళవే. స్త్రీ పురుషులు ఒకరి ఆకర్షణలో ఒకరు పడ్డాక లోకం కనిపించదు ఇక. అలాగే శ్రీకర్ పల్లవిల ప్రేమ ముదిరి పాకన పడింది. ఆ రోజు సినిమాకి వెళదామనుకున్నారు. శ్రీకర్ కావాలనే అంతగా జనం ఉండని సినిమాకి తీసుకెళ్లాడు పల్లవిని. ఏదన్నా కొత్త సినిమాకి పోదాం అన్నది పల్లవి. మనం సినిమా చూడ్డానికి పోతున్నామా? ఆ సాకుతో కాస్త హాయిగా ఓ మూల సీట్లలో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు అని వెళ్తున్నాం అన్నాడు శ్రీకర్. నిజంగానే ఆ సినిమాకి జనం లేరు. పై వరుస సీట్లకు వెళ్లి ఓ కార్నర్లో కూర్చున్నారు శ్రీకర్ పల్లవి. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే శ్రీకర్ చిలిపి పనులు మొదలుపెట్టాడు. ఆమె వద్దు ఇక్కడేంటి అంటున్నా వినలేదు. భుజం చుట్టూ చెయ్యి, ఆమె జాకెట్లో చెయ్యి వేసి స్తనాలను వత్తసాగాడు. ఆమెకి ఎప్పుడూ లేని ప్రకంపనలు కలిగాయి. భయం వేసింది. ఏంటి ప్రకాష్ ఇలా చేస్తున్నావు, నాకు బాగోలేదు, వెళ్ళిపోదాం పదా అంటున్నది. అతను వినలేదు. ఆమె బొడ్డు దగ్గర చెయ్యి వేసి తడమసాగాడు. ఆమె గింగిరాలు తిరిగిపోతున్నది. ఏమిటి ఇక్కడ ఈ పనులు అంటూ అతని చేతి మీద గిచ్చింది. సరే వెళదాం పదా అని శ్రీకర్ లేచి ఆమెను తీసుకుని బయటకు వచ్చాడు. నా రూమ్కి వెళ్దాం అన్నాడు. రూమ్కెందుకు, వద్దు, ఏం కాదు, కొంతసేపు ఏకాంతంగా నీతో సమయం గడపాలి అనుకుంటున్నాను, ప్లీజ్ అన్నాడు. అంతగా అడిగేసరికి కాదనలేక వెళ్ళింది. రూమ్కి వెళ్ళగానే శ్రీకర్ ఆమెని గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టసాగాడు. శ్రీకర్ ఏం చేస్తున్నావు, వదులు అని పల్లవి అరిచింది. శ్రీకర్ పల్లవి 2 చేతులు వెనక్కి పెట్టి గోడకి ఆనించి, నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా బంగారం అని ఆమె పెదవులను గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. పల్లవికి ఊపిరి ఆడడం లేదు. కొంతసేపటికి వదిలి, నాకు నువ్వంటే ఇంత ప్రేమ ఉంది అనుకుంటూ ఆమె పైట తీసేసి జాకెట్ హుక్స్ తీస్తూ ఉంటాడు. పల్లవి భయంతో, వద్దు శ్రీకర్, ఇది తప్పు, నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే శ్రీకర్ ఆమెని అమాంతం బెడ్ మీద తోసేసి ఆమె మీద పడి మెడ వంపులో పొట్ట మీద ముద్దులు పెట్టసాగాడు. పల్లవి బుద్ధి వద్దు అంటున్నా మనసు మాత్రం కోరికతో కాదనే స్థితిలో లేదు. శ్రీకర్ చేసిన నిర్వాకానికి ఆమె దేహం ఏదో కావాలంటున్నది. వయసు మాయ కమ్మేసింది. ఇద్దరి శరీరాలు పెనవేసుకున్నాయి. ఆ రోజు శ్రీకర్ తన ప్లాన్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. పల్లవి కన్యత్వం భగ్నం చేసి శీలం పోయిన స్త్రీగా మిగిల్చాడు. తర్వాత తప్పించుకుని తిరగసాగాడు. ఎన్నిసార్లు పల్లవి కలవాలని ప్రయత్నించినా కలవలేదు, మాట్లాడలేదు. ఒకసారి ఫోన్లో కలిసి ఏమిటి పల్లవి నీ బాధ, ఏదో సరదా పడ్డాం, కలిసాం, నేను ఎంజాయ్ చేశా, నువ్వు ఎంజాయ్ చేశావు, ఇక దానిని మర్చిపోవాలి. ఏ కాలంలో ఉన్నావు, ఏంటి మానం పోయిందా, పెళ్లి చేసుకోవాలా, మానం పోవడం ఏంటి, అదేమన్నా అరిగేదా తరిగేదా, కలిసాం, అంతటితో ఫినిష్, హాయిగా ఒకడిని చూసుకో, పెళ్లి చేసుకో, నేనేమన్నా అడ్డం పడతానా అన్నాడు. మళ్ళీ ఫోన్ లేదు. కుప్పకూలిపోయింది పల్లవి. ఎంత మోసం చేశాడో, తప్పు తనదే, చావాలని అనుకుంది. కానీ ఇంకో నిజం బయటపడింది.
ప్రెగ్నెంట్ తాను ఇప్పుడు. చావడానికి కూడా అవకాశం లేదు. తల్లికి కూడా చెప్పకుండా ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పి హైదరాబాద్ వచ్చి తన ఫ్రెండ్ మాలతిని కలిసింది. మాలతి పల్లవిని చివాట్లు పెట్టింది. అందరికీ బుద్ధి చెప్తావు, నువ్వే పప్పులో కాలేసావేంటే? సరే, నాకు తెలిసిన డాక్టర్ ఒకరున్నారు, కలుద్దామని పల్లవిని ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ డాక్టర్ పుణ్యాన ఆ గండం నుండి బయటపడి ఇంటికి చేరింది. జీవితంలో ఇక తనకి మిగిలిందేమిటి? చేతులారా జీవితం నాశనం చేసుకున్నాను అన్న ఆలోచనలో పడి నిర్వేదంగా కాలం గడపసాగింది. అప్పుడు తారసపడ్డాడు భాస్కర్. నీ మనసులో ఏ బాధ ఉన్నా తొలగించి పువ్వులాగా చూసుకుంటానన్నాడు. కేవలం మాట చెప్పి ఊరుకోకుండా పల్లవి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. భర్త ప్రేమలో హాయిగా కాలం గడుపుతున్న పల్లవికి ఇన్నాళ్ల తర్వాత శ్రీకర్ మళ్ళీ జీవితంలో ప్రవేశించాడు. అలా శ్రీకర్ జ్ఞాపకాల్లో గడుపుతున్న పల్లవికి తలుపు కొట్టిన చప్పుడు విని లేచి తలుపు తీసింది. శ్రీకర్, మీరా? ఆయన ఇంట్లో లేరు, సాయంత్రం వస్తారు అన్నది. అబ్బా, ఏం నంగనాచిలా మాట్లాడుతున్నావు? నీలో నాకు, నాలో నీకు తెలియని విషయం ఏమీ లేదు. మామూలుగా అప్పట్లా మాట్లాడు అన్నాడు శ్రీకర్. అప్పుడు వేరు, ఇప్పుడు నేను పెళ్ళైన దాన్ని, అలా ఎలా ఉంటాను? అయినా నా జీవితంలోకి మళ్ళీ ఎందుకు రావాలని అనుకుంటున్నారు? అది పద్ధతి కాదు. అందరూ బావుండాలి అంది పల్లవి. ఆహా, అందరూ బావుండక ఏమైందమ్మా? చూడు, నేనిక్కడ పెళ్ళానికి దూరంగా ఉండాల్సి వస్తున్నది. వారానికి ఒకసారి కూడా ఊరికి వెళ్ళలేనేమో. మనం ఎటూ ఆ పనిలో మధురిమ చవిచూసాం. కంటిన్యూ చేద్దాం, ఏమంటావు? నీకు సిగ్గు లేదంటాను. నువ్వు పెళ్ళైన వాడివి, నేను కూడా పెళ్ళైన దానినే. నన్ను ఆశించడం ఎంగిలికూడు తినడం కదూ? పిచ్చిదానా, నా ఎంగిలికూడు మీ ఆయన తింటున్నాడు, మైండ్ ఇట్. మీ ఆయనతో విడాకులు తీసుకోమని అడగడం లేదు. అవసరపడినప్పుడు వస్తాను, నా అవసరం తీర్చు, అంతే. ముందు బయటకు వెళ్ళు శ్రీకర్, లేకుంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని చేయి చూపించింది పల్లవి. అలాగే, సరే. మీ వారిని సాయంత్రం పార్కుకి తీసుకెళ్ళి మన లవ్ స్టోరీ ఆఫ్టర్ సినిమా శృంగారం గురించి కూడా చెప్తా. అప్పుడెటు నేనే దిక్కవుతాను అన్నాడు శ్రీకర్. విసురుగా బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడే నేల మీద కుప్పకూలి ఏడవసాగింది. సాయంత్రం ఆమె భర్త వచ్చేసరికి కళ్ళు అదోలా ఉబ్బిపోయి ఉన్నాయి. సాయంత్రం షాప్ నుంచి భాస్కర్ వచ్చాడు. పల్లవి మౌనంగా కాఫీ అందించింది. అతను ఫ్రెష్ అప్ అయ్యి సోఫాలో రిలాక్స్ అయ్యాక భాస్కర్ తల ఎత్తి పల్లవిని చూశాడు. ఆమె ఎంత ముఖం కడిగి వచ్చినా ఆమె ఏడ్చిన ఆనవాళ్లు భాస్కర్ కనిపెట్టాడు. ఏమిటలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బాగానే కదా. లేదు, నువ్వు ఏదో ఆలోచించి విచారపడ్డావు. ఏవో జ్ఞాపకాలు నిన్ను బాధించాయని ఉబ్బిన నీ కళ్ళు చెబుతున్నాయి. అదేం లేదు పల్లవి, నువ్వెప్పుడూ ఇలా మూడిగా లేవు. ఏమన్నా ఉంటే షేర్ చేసుకోరాదా? బరువు తగ్గుతుంది. అప్పుడప్పుడు మూడిగా ఉండమా? మనసు ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? కాసేపు ఒంటరిగా వదిలేస్తే మామూలైపోతాం. నీలో ఈ మార్పుకి కారణం ఏమిటో నాకు తెలుసు. ఇలాగే ఎప్పుడున్నావో తెలుసా? మన పెళ్లికి ముందు, మనం పరిచయమైన కొత్తల్లో. నాకు తెలిసిందేమిటంటే అప్పుడు నీ ప్రేమ ఫెయిల్యూర్ అయిందని. అదేం కాదు. ఇప్పుడు శ్రీకర్ కనబడ్డాడు. ఆ ప్రేమ ఫెయిల్యూర్కి శ్రీకర్కి నీకొక లింక్ ఉండాలి. అదేమిటో నువ్వు చెప్తావా? నన్ను చెప్పమంటావా? ప్లీజ్, నన్ను కాసేపు ఇలా ఉండనివ్వండి అంది పల్లవి. సరే అని మౌనంగా గదిలోకి వెళ్ళిపోయాడు. భోజనం పెట్టే సమయంలో మనస్కంగానే ఉంది పల్లవి. శ్రీకర్ మళ్ళీ తన జీవితంలోకి రావడం ఆమెకి నచ్చలేదు. జ్ఞాపకాలని తుడిచేసే ఎరేజర్ ఉంటే బావుండు. తనేదో గొప్ప ధైర్యవంతురాల్ని అనుకుంది, కానీ అది నిజం కాదని తేలిపోయింది. మర్నాడు ఉదయం భర్తతో అన్నది పల్లవి. నిన్న సాయంత్రం శ్రీకర్ గారు వచ్చారు, మీరు లేరని చెప్పాను, వెళ్ళిపోయాడు అన్నది. అదే నేను నిన్న చెప్పింది. శ్రీకర్ రాక నిన్ను డిస్టర్బ్ చేసింది. మీ ఇద్దరి మధ్య చెరపలేని జ్ఞాపకాలు ఉన్నాయి కదా. కలిసి చదువుకున్నాం కదా. మరి బాధ ఎందుకిక? మనసు స్వచ్ఛంగా ఉంటే, అంటే నేను స్వచ్ఛమైన దాన్ని కానా? నీకే తెలియాలి. మర్నాటి నుండి భార్యాభర్తలు ఒకరినొకరు పలకరించుకోలేదు. పల్లవి ఏదో మాట్లాడే ప్రయత్నం చేసినా భాస్కర్ రెస్పాండ్ కాలేదు. ఈ తుఫాను ముందు ప్రశాంతత పల్లవికి దుర్భరమైంది. తమ కథ చెప్పేస్తే ఎలా ఉంటాడో అతను అనుకుంటున్నాడు. పల్లవి ఏదో దాస్తుంది, దాచి బాధపడుతుంది. అది చెప్పేస్తే గాని ఆమె క్లియర్ కాదు. 2 రోజుల తర్వాత భర్త షాప్కి వెళ్ళిపోయాక తాను ఇల్లు సర్దుతుండగా వచ్చాడు శ్రీకర్. నేను రాకుండా ఉండలేకపోతున్నా పల్లు. మన ఇద్దరి మధ్య ఆ కలయికతో బాండింగ్ ఏర్పడిపోయింది. మనం ఎప్పటికీ లవర్స్మే. ఎందుకు నా బిడ్డని చంపేశావు? బిడ్డ కన్నా కొత్త భర్త ముఖ్యమయ్యాడా? నోర్ముయ్.
నువ్వు చేసిన పనికి చద్దామని అనుకున్నా. ఎందుకు చావాలి? నీ పాపపిండాన్ని ఎందుకు మోయాలి? అందుకే నా జీవితం నేను చూసుకున్నా. ఏం నీ జీవితం నువ్వు చూసుకోలేదా? నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది. వెళ్ళిపో. నా బ్రతుకేదో నన్ను బతకని అన్నది పల్లవి. శ్రీకర్ వెళ్ళిపోయాడు. కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది పల్లవి. ఇంతలో మళ్ళీ చప్పుడైంది. పల్లవి కళ్ళు తెరవకుండానే మళ్ళీ ఎందుకొచ్చావు దుర్మార్గుడా? నన్ను పెట్టిన బాధ చాలేదా అన్నది. పల్లు, ఎవరినంటున్నావు? నేను భాస్కర్ని. ఓ మీరా? షాప్ నుంచి వచ్చేసారా అప్పుడే? ఇవాళ బయట ఏదో బంద్ జరుగుతుంది. ఇక ఎందుకులే అని కట్టేసి వచ్చా. పాపం నువ్వు నీ ప్రియుడు శ్రీకర్ మాట అనుకున్నట్టున్నారు. ఇక లాభం లేదని పల్లవి తనకి శ్రీకర్కి జరిగిన కథ అంతా వివరించింది. ఏమండి, జరిగింది ఏది? వాడు నన్ను నమ్మించి మోసం చేశాడు. గర్భవతిని చేశాడు. కడుపు తీయించుకున్న డిప్రెషన్లో ఉన్నప్పుడు మీరు నాకు తోడయ్యారు. పెళ్లి చేసుకున్నారు. నేనేనాడైనా తప్పుగా ప్రవర్తించానా? మీరే సర్వస్వము అనుకున్నా. ఇప్పుడితను మళ్ళీ వచ్చి నన్ను బెదరగొడుతున్నాడు. మీకు చెప్తాను, కాపురం తీస్తాను, అప్పుడు సచ్చినట్టు పింకీని మీకు అప్పగించి తన దగ్గరకు వెళ్ళిపోతానంట. నేను ఈ టార్చర్ భరించలేను. మీరు ఈ పాపిష్టిదాన్ని చంపేయండి అన్నది. భాస్కర్ పల్లవి దగ్గరికి వచ్చాడు. పిచ్చిదానా, దీనికోసమే నేను చూస్తున్నా. ఇప్పటికైనా నీ మనసు క్లియర్ అయిందా? చెప్తున్నా విను. నిన్ను నన్ను ఆ భగవంతుడు కూడా విడదీయలేడు. యవ్వనంలో తప్పు చేయని వారు ఎవరు? తప్పు గ్రహించడమే గొప్ప. నేను నీకు తెలియదేమో, పెళ్లి కాకముందు నేను తప్పు చేశాను. తప్పు తెలుసుకున్నాను. ఏం మగాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతినా? ఆ వయసులో ఆకర్షణ భావాలు ఎవరికైనా కలుగుతాయి. నువ్వు తప్పు చేసిన దానిలో నుండి బయటపడ్డావు. పవిత్రంగా నాతో సంసారం చేస్తున్నావు. మనసులో ఏమీ పెట్టుకోకు. ఆ స్పీకర్ గాడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు భాస్కర్. పల్లవి భాస్కర్ కాళ్ళ మీద పడిపోయింది. మీరు ఎంత మంచివారండి అని అతని కౌగిలిలో ఒదిగిపోయింది. ఇది ఒక భార్య నిజమైన కథ. చాలామంది భార్యలు ఈ కాలంలో ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. పెళ్లికి ముందు తెలుసో తెలియకో తప్పు చేసి పెళ్లి తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లి తర్వాత ప్రియుడు వచ్చి మళ్ళీ బ్లాక్మెయిల్ చేసినా, మళ్ళీ లొంగ తీసుకోవాలని ప్రయత్నించినా ఆ భార్య ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదు. అది ఇంకా చాలా పెద్ద తప్పు అవుతుంది. భాస్కర్ లాంటి అర్థం చేసుకునే భర్త దొరకడం పల్లవి అదృష్టం. అందరూ భర్తలు అలా అర్థం చేసుకోలేరు. అప్పుడు భార్య జీవితం ఇంకా దుర్భరమవుతుంది. అందువల్ల పెళ్లికి ముందు ఎలాంటి తప్పు చేయకూడదు. ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.